అందరికీ మర్నాథ 103వ కీర్తన 3వ వచనమును ధ్యానం చేసుకుందాము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుని పిల్లలారా, ఏ దోషములో అయితే ఏ పాపములో అయితే మీరు పడిపోయి కురింగిపోతూ నేను ఇలాగ బ్రతకాలని అనుకోవట్లేదు, కానీ నేను ఈ పాపస్థితిలో పడిపోయి ఉన్నాను, ఈ పాపమును జయించలేకపోతూ ఉన్నాను అనుకుంటూ ఉన్నారేమో, వెంటనే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేయండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకొనండి. ఆయన మన దోషములను క్షమించేవాడు. ఒకవేళ తల్లి అయినా క్షమించలేనటువంటి పాపం ఉంటుందేమో, తండ్రి అయినా సహించలేనటువంటి పరిస్థితి ఉంటుందేమో, అందరూ తృణీకరించేటువంటి పరిస్థితి ఉంటుందేమో, కానీ యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువలో మన యొక్క దోషముల కొరకు, మన యొక్క పాపముల కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. అంతేకాకుండా ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములన్నిటి నుండి విడిపించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూడండి, సంకటము, మరి బాధ, శ్రమ, వేదన, రోగము, బలహీనత, అనేకమైన చిక్కులు, అనేకమైనటువంటి శోధనలు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోనండి, ప్రభువు ఈ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈ సంకటం ఎలాగపోతుంది, ఈ శ్రమ ఎలాగపోతుంది, ఈ చిక్కు, ఈ యొక్క బలహీనత ఏ విధముగా నేను విడుదల పొందుతానని బాధపడుతూ ఉన్నారేమో, కృంగిపోతూ ఉన్నారేమో, హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి, మరి హిజ్కియాకు మరణకరమైనటువంటి బలహీనత కలిగి ఉన్నప్పుడు, ప్రభువా యథార్థ హృదయముతో నేను ఏ విధముగా మీ సన్నిధిలో జీవించి ఉన్నాను, దయతో జ్ఞాపకం చేసుకునమని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన పాదములు పట్టుకోవాలి, ఆయన సన్నిధిలో అడగాలి, నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, ఆయన మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హిజ్కియాకు మరణకరమైన బలహీనత కలిగి ఉన్నప్పటికీ అదిగో మరలా ప్రవక్తను పంపించి, ఇదిగో నీకు 15 సంవత్సరములు ఆయుష్ కాలము నేను దయచేస్తూ ఉన్నానని సెలవిచ్చినటువంటి ఆ ప్రభువే మీరు నమ్మండి. మీ గృహములలో ప్రభు ఉన్నారు, మీ ప్రార్థన ప్రభు ఆలకిస్తూ ఉన్నారు, మీకు ప్రభు తప్పకుండా సహాయం చేసేవారై ఉన్నారు. మనలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా అరచేతులలో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అని సెలవిచ్చినటువంటి ప్రభువు విడవడానిక ప్రాణం పెట్టింది, మరిచిపోవడానిక ప్రాణం పెట్టింది. ఆయన మన కొరకు సిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచి ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళి మన కొరకు నివాసములను సిద్ధము చేస్తూ మరలా తిరిగి రానయ్యున్నటువంటి ప్రభువు మనలను విడవరు, మనలను ఎడబాయరు. కానీ మీరు ఒక్కడే జ్ఞాపకం పెట్టుకోనండి, ధైర్యంగా ఉండండి. ధైర్యముతో, విశ్వాసముతో, నమ్మకముతో సంపూర్ణముగా ప్రభు మీద ఆనుకుని మీరు ప్రార్థన చేయండి. ఏ సంకటం అయితే మీ గృహంలో ఉన్నదో, ఏ చిక్కు అయితే మీ గృహంలో ఉన్నదో, ఏ బలహీనత అయితే మీ శరీరంలో ఉన్నదో, ఏ సంకటముతో మీరు కృంగిపోయి ఉన్నారో, నలిగిపోతూ ఉన్నారో, కన్నీరు విడుస్తూ ఉన్నారో, దేవుని యొక్క బిడ్డ ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హాస్పిటల్స్లో ఉన్న, ఐసీలో ఉన్న, రోగశయ్య మీద ఉన్న, మరణకరమైన బలహీనతలతో ఉన్న, అనేకమైన చిక్కు సమస్యలతో ఉన్న, విడిపించేవారు ఎవ్వరూ లేకపోయినా, విడుదల కలిగేటువంటి అవకాశం ఏది లేకపోయినా, ఏ మార్గము లేకపోయినా, ఏ అవకాశము లేకపోయినా, ఇదిగో ఆయన కృప మీ పట్ల నిండారులో విస్తరించుచు ఉన్నది. ఆయన మీకు సహాయం చేయవారై ఉన్నారు. ఆయన తప్పకుండా విడిపిస్తారు, ఇప్పుడు విడిపిస్తారు. ఈ సమయంలోని గొప్ప విడుదల మీకు కలుగుతుంది. దేవుని బిడ్డ ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈ వాక్యం మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆయన నా దోషములన్నిటినీ క్షమించి వేస్తారు, ఆయన నా సంకటములన్నిటినీ కుదుర్చి వేస్తారు, ఆయన నాకు తప్పకుండా సహాయం చేస్తారని నమ్మకముతో సాగిపోదాం. ప్రభు త్వరగా రాని ఉన్నారు. ఆయన మహిమ రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి ధన్యత పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, బిడ్డలైనటువంటి వారు ఏ సంకటముతో బాధపడుతూ ఉన్నారో
ఇప్పుడే గొప్ప విడుదల దయచేయండి. కుటుంబంలో నెమ్మది దయచేయండి. బిడ్డల భవిష్యత్తుకు ఆశీర్వాదం దయచేయండి. చేస్తూ ఉన్న పనులలో మీ యొక్క సహాయం దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచి రక్షణను కాపాడుకుంటూ రాకడకు సిద్ధపడుతూ సంకటములన్నిటినీ కుదుర్చేటువంటి మీ వైపు చూస్తూ సాగిపోయే ధన్యత దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.